హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనం సింహాచలం శ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామి దేవాలయంకి అయితే వెళ్ళబోతున్నాము. ఇంకా వీడియోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే పెట్రోల్ అయితే కొట్టించుకుందాము. ఇప్పుడు పెట్రోల్ కొట్టించుకొనేసి అయితే మనం అయితే బయలుదేరాము. ఇప్పుడైతే ప్రజెంట్ వైజాగ్ గోపాలపట్నం నుంచి అయితే బయలుదేరుతున్నాము. ఇక్కడ నుంచే సింహాచలం వెళ్ళాలన్నమాట. ఆల్మోస్ట్ అయితే మనం మ్యాక్సిమం అయితే దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి ఒక 4-5 కిలోమీటర్స్, అంటే ఒక 4-5 కిలోమీటర్స్ అయితే సింహాచలం గుడి అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి అయితే మనం రైట్కి తీసుకోవాలి. చూసారు కదా అక్కడ గ్రీన్ కలర్ బోర్డు, అక్కడ నుంచి మనం రైట్కి అయితే తీసుకోవాలి. అక్కడ మీకు ఆల్రెడీ రాసే ఉంటుంది. అది చూడండి, సింహాచలం 4.5 కిలోమీటర్స్. రైట్ తీసేసుకుంటే అక్కడ ద్వారం కనిపిస్తుంది కదా, ఆ ద్వారంలోంచి అయితే మనం అయితే వెళ్ళాలన్నమాట. ఇగో ఇక్కడ చూడండి, ఎంట్రీ దగ్గర శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి వారి దేవస్థానం సింహాచలం అని ఉంది. ఇదే అనమాట రూటు. ఇక్కడ నుంచి అయితే మనం వెళ్ళాలి. 4 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి కొంచెం మనం ముందుకెళ్తే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ మీదకి వచ్చే ఘాట్ రోడ్ అయితే వస్తుందన్నమాట. మీరు ఇక్కడ రైట్లో చూసుకున్నట్టయితే అవన్నీ కొండలు. అక్కడే అనమాట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అయితే ఉంది. ఇప్పుడు మనం ఆ కొండ అయితే మొత్తం ఎక్కిపోవాలి. అక్కడ ఘాట్ రోడ్ అయితే వేశారు. అక్కడ నుంచి అయితే మనం రైట్ తీసుకొని అయితే వెళ్ళిపోవాలి. అక్కడికైతే మనం వెళ్ళబోతున్నాము. చూద్దాం రండి. చూసారా, మనం అయితే వచ్చేసాము. అక్కడ ఉంది కదా ద్వారం, అక్కడ ముందుకెళ్ళి కొంచెం రైట్ అయితే తీసుకోవాలి, యూటర్ను. చూద్దాం రండి. అదంతా ముందుకు దాటేసుకొని ఇప్పుడు మనం అయితే రైట్ తీసుకుందాము. అక్కడ నుంచి ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఆ ఘాట్ రోడ్ మినిమం ఒక 4-5 కిలోమీటర్లు అయితే ఉంటుంది. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. మొత్తం లో అయితే ఉంటుంది. వచ్చిన వాళ్ళు చాలా జాగ్రత్తగా వెళ్ళండి. గేట్ 1లో ద్వారం అనమాట ఇది. ఇదంతా ఘాట్ రోడ్ స్టార్టింగ్ అనమాట. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. చూసారుగా, ఎక్కుతున్న కొద్దీ ఇలాంటి ఆర్చీలు అయితే కనిపిస్తాయి. ఆర్చీల మీద ఏదో ఒకటి నేమ్ రాసి ఉంటుంది దేవుడి గురించి. మొత్తం ఆ కొండలన్నీ దాటేసుకుంటూ అయితే ఎక్కాలి. ఇక్కడ చూడండి, చెక్ పోస్ట్ అయితే ఉంది. ఇక్కడ మనం టికెట్ తీసుకొని అయితే పైకి ఎక్కాలన్నమాట. వీళ్ళైతే మమ్మల్ని పైకి పంపించడానికి 20 రూపీస్ అయితే తీసేసుకొని మమ్మల్ని పైకి అయితే పంపించారనమాట. ఇంక పైకి వెళ్దాం పదండి. ఘాట్ రోడ్ అయితే సూపర్గా ఉంటాయి. లెట్స్ స్టార్ట్ టు ఘాట్ రోడ్. ఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట. చూద్దాం పదండి.
ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అదంతా లోయ అనమాట. ఇప్పటికే మనం చాలా అంటే చాలా పైకొచ్చేసాము. ఇక్కడ నుంచి చూస్తే కళ్ళైతే తిరిగిపోతాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి పైన కొండ మీదకెళ్ళేటప్పుడు కూడా రోడ్లు చాలా అంటే చాలా నీట్‌గా డిజైన్ చేశారు. చూడండి ఎక్సలెంట్‌గా ఉంది. ఇక్కడ నుంచి అయితే ఘాట్ రోడ్ ఇంకా ఘోరంగా ఉంటుంది. ఎందుకంటే చాలా వంపులు వంపులు అయితే ఉండాలి. బైక్ ఏసుకొచ్చినోళ్ళు చాలా జాగ్రత్తగా వెళ్ళండి. స్లోగా వెళ్ళండి. టర్నింగ్ దగ్గర హార్న్ కొట్టి మరి వెళ్ళండి. ఓకే. లెట్స్ గో స్టార్ట్. ఇక్కడైతే మేము బైక్ పార్క్ చేసి ఇక్కడేదో బాగుందని మీకు చూపిద్దామని కిందకైతే దిగేసాము. ఇక్కడ నుంచి వ్యూ అయితే చూడండి చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ చూడండి అక్కడ చెరువు, ఊరు అదంతా ఏదో టెంపుల్ అదంతా బాగా కనిపిస్తుంది. చుట్టూరు కొండలు చాలా అంటే చాలా నైస్‌గా ఉంది. జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి మీకు. చాలా అంటే చాలా బాగుంది. మీకైతే ఇదంతా చాలా కష్టపడి వీడియో తీసి మరీ చూపిస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో ఎలా ఉందో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే లెట్స్ గో. ఇంకా పైకైతే వెళ్ళాలి మరి చూద్దాం. ఓకే. మొత్తానికైతే మనం టెంపుల్‌కైతే వచ్చేసాము. ఇక్కడ చూడండి. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. రైట్ తీసుకుంటే ఇంకా కిందకి వెళ్ళిపోతాము. లెఫ్ట్ తీసుకొని ఇక్కడంతా బైక్ పార్కింగ్ ఉంది చూడండి. ఇక్కడైతే మనం బైక్ పెట్టేసి అయితే పైకైతే వెళ్ళిపోవాలి నడుచుకుంటా. ఇక్కడైతే చాలా బైకులు ఉన్నాయి. ఇక్కడైతే మనం ప్లేస్ ఖాళీ చూసి అయితే పార్క్ చేసి అయితే పైకైతే వెళ్ళిపోదాం. ఇక్కడైతే ఆల్రెడీ మేము పార్క్ అయితే చేసేసాం ఇప్పుడు. ఇప్పుడైతే మనం పైకైతే వెళ్ళిపోదాము. రండి చూద్దాం. ఈ ముందుకెళ్తే ఇక్కడ లెఫ్ట్లో అంతా చెప్పుల స్టాండ్ అనమాట. ఇక్కడ చెప్పులు పెట్టేసుకొని అయితే వెళ్ళిపోవాలి. చెప్పులు పెట్టేసుకొని ఇంకా పైకి అయితే ఆ స్టెప్స్ ఎక్కుంటూ వెళ్ళాలన్నమాట. మేమైతే మా చెప్పులు బైక్ దగ్గర అయితే విడిచేసి అయితే వెళ్తున్నాము. ఇక్కడ చూడండి లెఫ్ట్లో 5 రూపీస్ ఇస్తే ఇక్కడైతే గోవిందనామం బొట్టు అయితే పెడతారు. మా బ్రో అయితే పెట్టించుకున్నాడు. గోవిందా గోవిందా నన్ను అయితే పెట్టించుకోమన్నారు. నేనైతే నాకైతే వద్దని చెప్పేసా. ఇంకా మనమైతే పైకి అయితే వెళ్ళిపోతాము. ఆల్రెడీ ఇంకా మనం టాప్ వ్యూకి అయితే వచ్చేసాము. ఇక్కడ ఎంత చూడండి ఆ షెడ్ చూడండి ఎంత పెద్దదిగా ఉందో. ఈ పూలు ఇవన్నీ అయితే దేవుడు అనమాట. ఎక్కడైతే అమ్ముతున్నారో తీసేసుకోమని అక్కడ చూడండి ఆ షెడ్ లోపలికి అయితే వెళ్ళిపోదాము. ఆ షెడ్ మీకు ఇంకా అసలు ఎన్ని వర్షాలు వచ్చినా ఎన్ని గాల్లో వచ్చినా పడదు. ఎందుకంటే అంత బాగా డిజైన్ చేశారు. ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది పక్కన. చాలా పెద్ద షెడ్ అనమాట. ఎంత వర్షం వచ్చినా అయితే అక్కడ చాలామంది అయితే ఉండిపోవచ్చు. ఇంక ఇక్కడ నుంచి అయితే నెక్స్ట్ మేము గుడి లోపలికి అయితే వెళ్ళిపోవాలి. ఫస్ట్ అయితే కాళ్ళు అయితే కడిగేసుకుందాము. కాళ్ళు కడిగేసుకుని అయితే అక్కడ ట్యాప్స్ ఉన్నాయి చూడండి. అక్కడ కాళ్ళు కడిగేసుకుని అయితే లోపలికి అయితే వెళ్ళిపోవాలి. ఇంకా మనం ముందుకు వచ్చేసినట్టయితే అక్కడ నుంచి అయితే మనం లెఫ్ట్ అయితే తీసేసుకోవాలి. ఆ షెడ్లోంచి కాకుండా ఇటు స్ట్రైట్గా ఇక్కడంతా లెఫ్ట్ తీసుకోవాలి. అక్కడ నుంచి అయితే మనకు ఫ్రీ దర్శనం ఉంటుంది. 100 రూపీస్ నుంచి స్టార్టింగ్ అయితే ఉంటుంది. మేమైతే ఫ్రీ దర్శనానికి అయితే వెళ్ళిపోదాము. దానికంటే ముందు కొంచెం మనం ముందుకెళ్ళేసి ఆ వ్యూ అంతా చూసుకుంటూ వెళ్దాము. ఇక్కడే స్వామివారి రథం అనమాట. తిరునాళ్ళ రోజు ఈ స్వామివారు ఈ రథం మీద మొత్తం ఊరేగిస్తారనమాట. ఈ షెడ్లు ఉన్నాయి చూసారా లెఫ్ట్లో, అక్కడ నుంచి అయితే క్యూ లైన్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మేము ముందుకెళ్ళి చూపించేది మాకు మొబైల్ అయితే ఎలో లేదు లోపలికి. అందుకనే ఇప్పుడే వ్యూ మీకు అంతా చూపిద్దామని అయితే ఫస్ట్ అయితే ముందుకైతే వెళ్తున్నాము. ఇక్కడ చూసుకున్నట్టయితే మెయిన్ ద్వారం అనమాట. ఇక్కడైతే అందరు ఫోటోలు దిగుతూ ఉంటారు చూడండి. ఇదంతా లొకేషన్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చూడండి ఎంతమంది అయితే ఫోటోలు దిగుతున్నారు. ఎందుకంటే ఇక్కడ ఒక ద్వారం ఉంటుంది, మెయిన్ ఎంట్రీ ద్వారము. అక్కడ నుంచి అయితే ఫోటోలు దిగుతారు. మేము అందుకనే ఫస్ట్ మొబైల్ వాళ్ళకి ఇవ్వకుండా మీకు మొత్తం చూపిస్తూ ఉన్నాం అనమాట.
చూసారా? సో అదనమాట. నెక్స్ట్ అయితే మనం ఫోన్ భద్రపరుచుకునే ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం. అక్కడ నుంచి భద్రపరిచేసుకొని మనమైతే ఇంకా డైరెక్ట్గా టెంపుల్ దర్శనం అయితే చేసేసుకుందాము. మొత్తానికైతే మేము సింహాచలం శ్రీ వరహాలక్ష్మీ నరసింహ స్వామిని అయితే దర్శనం చేసుకున్నాము. చాలా అంటే చాలా బాగుంది. లోపల అయితే టెంపుల్ ఫోన్ ఎల్లో లేదు కాబట్టి మీకు అంతా ఏం చూపించలేదు, కానీ చాలా చాలా బాగుంది. వైజాగ్ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దగ్గరికి అయితే విజిట్ అయితే అవ్వండి. మాకైతే దర్శనం ఒక 2 గంటలు అయితే అలా పట్టింది. మేమంతా దర్శనం చేసుకున్నట్టయితే బయటకు వచ్చేసాము. ఇందాక మేము 2 అవర్స్ కింద వచ్చినప్పుడు బైక్స్ అయితే ఇన్ని లేవు. ఇప్పుడు ఇంకా బైక్స్ అయితే పెరిగాయి, ఎందుకంటే క్రౌడ్ అయితే ఇంకా ఎక్కువ అయితే వచ్చేసింది. ఇప్పుడైతే మనం బైక్ తీసుకొని అయితే ఇంకా కిందకైతే వెళ్ళిపోదాము. మొత్తానికైతే స్వామివారు అయితే చాలా బాగున్నారు. చాలా అయితే బాగుంది. చూడండి, లోపలికి వెళ్ళి మాత్రం మేము ప్రసాదం తిని లడ్డు తిని అయితే మేమైతే బయలుదేరేసాము. ఇంకో విషయం ఏంటంటే ఈ గుడి తిరుపతి కంటే ముందే కట్టారంట. అసలుకి మొత్తం లోపల ఓల్డ్ కన్స్ట్రక్షన్ అయితే ఉంది. చాలా అంటే చాలా బాగుంది. తిరుపతి కంటే ముందు అనమాట. చూడండి మీరే, ఇది ఎన్ని సంవత్సరాలు అవుతుందో కట్టి. చాలా అంటే చాలా బాగుంది. ఈ వీడియో అయితే మీకు నచ్చుతుందని చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎలా ఉందో. థ్యాంక్ యూ. బాయ్. మీ నాగ్ టీవీ ఛానల్.